దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. ఈ ఆజ్ఞలో వాగ్దానం కూడా ఉంది. అంటే ఇది వాగ్దానంతో సరితూగే హెచ్చరిక అన్నమాట. మన తలలు క్రిందికి దించుకుంటే దేవుడు వాటిని పైకెత్తుతాడు. దీనత్వం అనేది ఘనతకు దారితీస్తుంది. విధేయత అనేది హెచ్చింపు కలుగజేస్తుంది. మనలను క్రిందకు అణిచిపెట్టి ఉంచిన దేవుని చేతులే మనలను హెచ్చించటానికి ఎదురుచూస్తున్నాయి. మనం ఆశీర్వాదాలను భరించగలిగే స్థాయికి వచ్చినప్పుడు ఆయన మనలను తప్పక హెచ్చిస్తాడు. మనం ప్రభువు సన్నిధిలో వంగినప్పుడు లోకాన్ని జయిస్తాం. చాలామంది మనుషుల ముందు వణుకుతూ వారి సహాయం కోసం ఎంతో ఆశిస్తారు, కాని అది వారికి దొరకదు. అయితే ప్రభువు హస్తాల క్రింద దీన మనస్కులైన వారు తప్పకుండా అభివృద్ధి చెందుతారు, పైకి లేపబడతారు, కాపాడబడతారు. శాశ్వత కృపామయుడైన దేవుని ద్వారా ఆదరింపబడతారు. గర్విష్ఠులను కూల్చివేయటం, దీనులను హెచ్చించటం దేవుడైన యెహోవాకు అలవాటు. ప్రభువు కార్యం జరిగించటానికి ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మనలను మనం తగ్గించుకుని జీవించాలి. ఇది చదువుతున్న సమయంలో కూడా ఆ తగ్గింపు మనలో ఉన్నదో లేదో చూసుకోవాలి. ప్రభువు మనలను శ్రమల పరీక్షలో ఉంచినా ఉంచకపోయినా మనం మాత్రం ప్రతిక్షణం ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై ఉండాల్సిందే. ప్రభువు మనలను దండించినప్పుడు ఆ క్రమశిక్షణను సంపూర్ణ సమర్పణతో స్వీకరించటం మన ప్రత్యేక విధి. ఇక ప్రభువు మనలను హెచ్చించే విషయం అంటారా, దానికి తగిన కాలం, తగిన దినం, తగిన సమయం దేవుడే నిర్ణయిస్తాడు. అలాంటి ఆశీర్వాదాల నిమిత్తం అసహనంతో మొర్రపెడుతున్నామా? ఘనత పొందాల్సిన సమయం రాకముందే ఘనతను ఆశిస్తున్నామా? అలా అయితే మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నట్టు? ఖచ్చితంగా మనం నిజమైన దీన మనసు కలిగి లేవన్నమాట. దీన మనసు కలిగి ఉంటే పూర్తి సమర్పణతో మనం నిరీక్షించాలి కదా.